హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఊరి దగ్గర నాగారపమ్మ జాతర అయితే జరుగుతుంది. ఈరోజు అయితే నాగారపమ్మ జాతర మొత్తం షూట్ చేసి చూపిస్తాం మీకు అందరికీ. మీరైతే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. చాలామంది గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఈ నాగారపమ్మ జాతర అనేది మిస్ అవుతూ ఉంటారు. ఇక్కడ సైడ్ వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి మనస్ఫూర్తిగా ఆనందిస్తారని కోరుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు వీడియో మొత్తం చూపిస్తాను నేను, ఓకేనా? టైం వచ్చి ఇప్పుడు 11 అయింది. 11కే జనాలు అయితే ఫుల్గా వచ్చేసినారు. ఇంకా తెల్లారి చూడాలి, జనాలు అయితే ఫుల్ ఉంటారు. తెల్లారి అయితే కదా చూడండి, పిల్లలు ఆడుకునే బొమ్మలు, పిల్లలు కొట్టుకునే క్లిప్పులు, మొత్తం అంగిళ్ళు కూడా చాలా వచ్చినాయి. చాటలు కదా, చాటలు, బొరుగులు. ఆ పక్క చూడండి మిఠాయి, ఫేమస్ తినాలి మిఠాయి అయితే. ఈ పక్క పిల్లలు ఆడుకునేట్టు ఉన్నాయి. పీకల సౌండ్ ఎక్కువైంది. పీకల సౌండ్ అయితే చెవులు కూడా పోతాయి. రే 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 రాన్రా, కొత్త రాన్రా. యాదు దేనికి వెళ్తారు? పిల్లలు ఆడుకునేది చూడండి, మొత్తం చాలా అయితే వస్తున్నాయి. నువ్వు ఏది ఎక్కుతావా? రే దీనిలో పడతారా? దీనిలో కూర్చోలేరు మీరు, దీనిలో కూర్చోలేరు. దీనిలో కూర్చోవాలా మీరు అంతే. లేదంటే ఇక్కడ వేరేటి చూడండి ఏమన్నా. ఇవి బాగుంటాయి ఫ్రీగా. మొత్తం పిల్లలు ఆడుకునేటివి ఉన్నాయి. జేజీబీలు మొత్తం పిల్లలు జారేటివి, ఈ పక్క తిరిగేటివి, ట్రైన్. ఇప్పుడు అడిగించుకోవాలి. టైం ఇప్పుడు 12 అయింది. 12కే చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఇంకా తెల్లారి చూడాలి, జనాలు ఫుల్ వచ్చేస్తారు. తెల్లారి అయితే మీకు తెల్లారి కూడా చూపిస్తాం మళ్ళీ నేను. ఇవన్నీ మిఠాయి, జిల్లేవి తింటారా? బొరుగులు, మసాలా బొరుగులా ఏమే ఇక్కడే చేస్తున్నారు. జాంగీరు ఈ పక్కంతా మొత్తం మిఠాయి గిల్లి.
మిఠాయి యాంగిల్ మొత్తం ఈ నుంచి రౌండ్ రౌండ్ అంతా. మొత్తం అన్నీ ఇవన్నీ సైడు ఈ సైడు ఇవన్నీ మొత్తం మిఠాయి యాంగిల్ ఇవన్నీ. అన్న కేజీ ఎంత? జాంగ్రీ ఎంత కేజీ? జాంగ్రీ ఎంత? 120 రూపాయలు అంట జాంగ్రీ కిలో వచ్చి. మా లడ్లు ఎంత కిలో? 160. 160 లడ్లు, 120 జాంగ్రీలు. ఈ నుంచి ఇదంతా మొత్తం ఈ సెక్షన్ అంతా మిఠాయి యాంగిల్ అంటే ఒక సైడ్గా పెట్టుకున్నారు వీళ్ళు కదా. మొత్తం కన్ఫ్యూజ్ పడకుండా కొనేవాళ్ళకు మొత్తం అంతా ఒక సైడ్. జాంగ్రీలు చూడండి. తెల్లారి పోయేటప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని మోసుకుంటూ వెళ్ళాం. మేము ఇక్కడే వంట చేసేసినారు మొత్తం. ఇక్కడే జాంగ్రీలు చేసినారు. ఈ సైడ్ అంతా ఇంకా బొమ్మలు. మీకు కావాల్సిన బొమ్మలమ్మా, మీకు కావాల్సింది దేనికి రా. ఇవన్నీ చూడండి కార్లు. ఏముంటాయో మీకు పనికొచ్చేది గాజులు. చెప్పండి గమనిస్తారా రే? ఇవన్నీ మొత్తం బంగారమా? ఇదంతామా బంగారు కాదు, ఇది బంగారం అనుకున్నాను. ఇదంతా లేడీస్ సంబంధించిన ఐటమ్స్. గాజులు, పక్క పినీసులు, 1 గ్రామ్ గోల్డ్, బ్యాట్లు. ఇవన్నీ మావానికి మనకు వచ్చాడు. బ్యాట్లు, బాళ్ళు మొత్తం బాగుంది. తెల్లారి చూడాలి జనాలు. రే రారా. బెల్ట్లు, వాచ్లు ఇక్కడ ఇంకేం లేవు పెద్దగా. ఇవన్నీ లేడీస్ సంబంధించినవి. షాపులన్నీ అవే మొత్తం. ఇవన్నీ ఇంకో రౌండ్లో ఇంకా ఆ సందులో వస్తాం. పని అంతా పడుకున్నారు. ఇంకా అందరూ పడుకొని నిద్రపోయి బండ్లు వచ్చేటప్పుడు లేస్తారు. ఇంకా అవి దేనికి మా పోయినా మా పిల్లలు పడుకునేట్టుగా లేరుపా ఈరోజు. రేపు చూడు అందరూ నిద్రపోతాను చూడు. పొద్దున్నే అయితే వాళ్ళు ఏమన్నా అవి బంగారం. వాచ్లు చూడండి, స్పెట్స్ చూడండి, చిన్న చిన్న స్పెట్స్. ఎట్లా పోయేద్దారా అండి? 50 రూపాయలు అంటే ఏదో తీసుకున్నా. బొమ్మలు బుడ్డీకి ఎత్తకపోయి వేయాలి ఇసిరి మొహం పైన. అదే బ్లాక్ దీంట్లో బ్లాక్ అంటూ ఉన్నాయనా? మో బ్లాక్ బ్లాక్ లేవంటారా? ఆనందంగా ఉన్నదండి. ఎవడన్నా పోనీ. ఇవన్నీ గాజులు, దేవుని పటాలు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ స్టీల్ సామాన్లు కూడా ఉన్నట్టు. కార్లు, దోశలు, పటాలు చూడండి.
ఇండ్లల్లో పెట్టుకునే పటాలు, ఈ వడలు చేసుకోవడానికి పెనాలు, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అన్ని కార్లు అన్ని పెద్ద పెద్ద ఉన్నాయిరా. ఇక్కడ కొడవళ్ళు అన్ని కూడా ఉన్నాయి. పెట్టుకో తీసుకోరా చెప్తానా. జనాలు అయితే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. తిరగడానికి అయితే ఫ్రీగా ఉంది. తెల్లారైతే జనాలు ఫుల్గా ఉంటారు. ఇక్కడ అస్సలు తిరగలేము. ఇంకా గిజ గిజ అని ఉంటుంది. ఇసుక వెళ్తే కింద పడు. గాలి ఏమైందా? ఇంకేమో చూడరా. దేనికి మరి అంత కీచైన్ వేస్తారమ్మే? మీది యా ఊరునా? యా ఊరు? కలంనేరు. జనాలంతా ఫుల్కి వచ్చేసారు. టైం వచ్చి 1 గంట అయింది. 1 గంట ఫుల్ వచ్చేసారు. ఇప్పటి నుంచి తెల్లారి వరకు ఫుల్గా ఉంటారు జనాలు. ఉండండి రా, ఇట్లా ఉండండి రా. రే రే కలాం ఇట్లా. పోనీ ఉంటుంది.